ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రభుని మోక్షారోహణ మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈ ఆదివారం నాడు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మోక్షారోహణ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. మన విశ్వాస ప్రమాణం ఇది. మనము యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన మోక్షారోహణము చేసి పితయగు సర్వేశ్వరుని కుడిప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. జీవించుచున్న వారిపైనను మరణించిన వారిపైనను తీర్పు చెప్పుటకు ఆయన మరలా మహిమతో వేంచేయును అనేది మన విశ్వాస సత్యం. ఈ పరమరహస్యమునే మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. అయితే ఈ విశ్వాస సత్యం ఆయన కన్యయగు మరియమాత నుండి జన్మించి పోన్సియుస్ పిలాతుని అధికారమునకు లోనై శిలువ మీద చంపబడి మూడవ దినమున మరలా లేచను, సమాధి నుండి వెలికి వచ్చను, ఆయన ఉత్థానమాయను అను అంశముతో ముడిపడి ఉన్నది. కావున క్రీస్తు ప్రభుని మోక్షారోహణము ఆయన జీవితములోని ఇతర ఘట్టాలలో ఒక ఘట్టం కాదు, కానీ ఇది క్రీస్తు పరమ రహస్యం. అందువలననే అపోస్తలుల కార్యాలు అనే గ్రంథమును, సువార్త గ్రంథములను క్రీస్తు ప్రభుని మోక్షారోహణమును 4 కోణాలలో వివరిస్తూ ఉన్నాయి. ప్రతి కోణమును ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటుంది. ఒకటి మరొక దాని భావాన్ని పరిపూర్ణం చేస్తూ ఉంటుంది. అపోస్తలుల కార్యాలు క్రీస్తు ప్రభుని మోక్షారోహణమును చాలా ప్రాముఖ్యమైన విధముగాను గంభీరముగాను వర్ణిస్తుంది. ఈ రీతిగా లూకా సువార్త గ్రంథం ఈ సన్నివేశముతోనే ముగుస్తుంది. కానీ అదే రచయిత అనగా లూకా సువార్తకారుడే క్రీస్తు ప్రభుని మోక్షారోహణముతోనే అపోస్తలుల కార్యాలు అనే గ్రంథాన్ని ప్రారంభిస్తాడు. అనగా ఈ అపోస్తలుల కార్యాలు గ్రంథమును సువార్త గ్రంథానికి పొడిగింపుగా సూచిస్తున్నాడు రచయిత. క్రీస్తు మోక్షారోహణం చేయటాన్ని వివరించాక క్రీస్తు తరువాత అపోస్తలుల వేదబోధనను గురించి, శ్రీసభ చరిత్రను గురించి వివరిస్తాడు. సువార్త గ్రంథాలు కూడా ఉత్థాన క్రీస్తు యొక్క మోక్షారోహణాన్ని, ఆయన తన శిష్యులను వీడి స్వర్గ ప్రవేశము చేసిన ఈ సంఘటనను భిన్న భిన్న రీతుల్లో వివరిస్తూ ఉంటాయి. క్రీస్తు మోక్షారోహణం చేసినప్పటికీ ఆయన శిష్య బృందాన్ని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన వారితోనే ఉంటాడు. మత్తయి సువార్తకారుడు వెల్లడించినట్లు ఇహపరములందును సర్వాధికారమును తండ్రి నుండి పొందిన క్రీస్తు తన వార్తావహులైన శిష్యులతోనే ఉంటాడు. లోకాంతము వరకు నేను సర్వదా మీతోనే ఉందును అని క్రీస్తు అనలేదా? మత్తయి సువార్త 28:16-20 వరకు. మార్కు సువార్తకారుడు వ్రాసినట్లు క్రీస్తు మోక్షారోహణము చేసి దేవుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు. పిదప శిష్యులు వెళ్ళి లోకమంతటా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు వారికి తోడ్పడుతూ అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపిస్తూ ఉన్నాడు అని మార్కు పేర్కొన్నాడు. 16:15-20 వరకు. ఇక లోక సువార్తకారుడైతే ఉత్థాన క్రీస్తు తన సువార్త బోధకులైన శిష్యులను దీవించి వారిని స్వర్గశక్తితో నింపాడని పేర్కొన్నాడు. క్రీస్తు చేతులెత్తి తన శిష్యులను ఆశీర్వదించను అని వ్రాశాడు. లూకా 24:50. ఈ విధముగా క్రీస్తు మోక్షారోహణం విభిన్న కోణాలు గల ఒక విశ్వాస పరమ రహస్యముగా భిన్నత్వములోనే ఏకత్వం అన్నట్లుగా వివరింపబడినది. ఇదే ఉత్థాన క్రీస్తుని గూర్చి శ్రీసభ విశ్వసించే పరమ రహస్యం. ఒక భక్తుడు పేర్కొనినట్లు నేటి శ్రీసభ బాధ్యత ఇది. సజీవ దేవుని దివ్య సంఘమా, విశ్వజనీనమైన ఓ శ్రీసభ, నీవు కొండ శిఖరమును అధిరోహించి నీ గళమును ఎత్తి ఘనముగా ఇట్లు ప్రకటించు. సంతోష చిత్తురాలవై
ఇట్లు వెల్లడించు, అల్లెలూయా అల్లెలూయా, ప్రభువు స్వర్గమునకు ఎగసిపోయినట్లే తిరిగి మరలా వచ్చి తీరతాడు. చీకటిలో కాంతి రేఖగా ఆయన వచ్చాడు, ప్రేమ శాసనమును మనకు ఇచ్చాడు. ఆయన గగనములను దాటిపోయాడు, పరమ పవిత్ర స్వర్గమును చేరుకొన్నాడు. ఆయన మన పాపాలను మోశాడు, వాటి నాశనము కొరకు మరణించాడు. ఇదిగో ఆయన జీవించియే ఉన్నాడు. ఆయన ఇప్పుడు తండ్రి ప్రక్కన తన ఆసనమును అలంకరించాడు. యుగ యుగాలు ఆయన పాలనం చేస్తాడు. ఆయన నేత్రాలు మండుచున్న అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. ఆయన ధరించిన పైకప్పడము తన పవిత్ర రుధిరముతో తడిసి ముద్ద అయినది. ఆయన నామం దైవవాక్కు. ఆయనే దేవుని ప్రియపుత్రుడు, తండ్రి ప్రేమకు నిజమైన సాక్షి, విశ్వసనీయమైన సేవకుడు ఆయనే. ప్రభువు మనలను వీడి స్వర్గమునకు ఎగసిపోయినట్లే తిరిగి మరలా మహిమతో మన మధ్యకు వచ్చి తీరతాడు అనే అంశమును మనం ఇప్పుడు పరిశీలించుదాం. మగ్దల మరియమ్మ వేకువనే లేచి యేసు సమాధి వద్దకు వెళ్ళింది. ఆయనను ఉంచిన సమాధి ఖాళీగా ఉండటం చూచింది. అది ఆదివారం, వారములో మొదటి రోజు కనుక ఆమె అక్కడ నుండి పరుగు పరుగున వెళ్ళినది. సీమోను పేతురునకును యేసు ప్రేమించిన శిష్యునకును ఈ ఖాళీ సమాధిని గూర్చిన సమాచారమును అందజేసినది. వారితో, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగము అని తెలియజేసినది. యోహాను 20:1-2 వరకు. ఈ వార్త వినగానే ఆ శిష్యులకు దిక్కు తోచలేదు. కలత చెందారు, కంగారు పడ్డారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో, ఏమి జరిగిందని ఊహించాలో వారికి తెలియలేదు. అయితే వారిలో పుట్టుకొచ్చిన ఈ ఆందోళనను ఉత్థాన క్రీస్తే క్రమక్రమంగా తొలగిస్తూ వచ్చాడు. ఉత్థాన ప్రభువే వారికి దర్శనమిస్తూ, బోధిస్తూ, సూచనలిస్తూ, వారిలో అవగాహనమును పెంచుతూ, వారిని విశ్వాసములో బలపరచాడు. అయినా సరే శిష్యులు ఆయన చెప్పుచున్నదేమో అర్థం కాలేదన్నట్లుగా ఆయనను ఇట్లు ప్రశ్నించారు. ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చుదురా అని ప్రశ్నించారు. అపోస్తలుల కార్యాలు 1:6. రామాయణం అంతా విన్న తరువాత రామునికి సీత ఏమవుతుంది అన్నట్లు ఉంది ప్రశ్న. యేసుక్రీస్తు తన పునరుత్థానం ద్వారా లౌకిక స్థితిని దాటిపోయాడనే విషయాన్ని ఎన్నో విధాలుగా రుజువు చేసినప్పటికీ వారింకా మందమతులుగానే ఉన్నారా? వారికి క్రీస్తు పునరుత్థానం అంతు పట్టడం లేదా అనే ప్రశ్న కూడా జనిస్తుంది. కానీ క్రీస్తు ప్రభువు వారిని నిందించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కనుక వారి ప్రశ్నకు క్రీస్తు చెప్పిన సమాధానం మీదికి మన దృష్టిని మరల్చాలి. ఆయన బదులు పలికిన తీరు చూస్తే అది వారి కొరకు మాత్రమే కాదు, మన కొరకు కూడా ఉద్దేశింపబడినదని తెలుస్తుంది. ప్రభువు ఇట్లు బదులు పలికాడు, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు, వారిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు అని పలికాడు. అపోస్తలుల కార్యాలు 1:7. అనగా ఈ విషయాలను తెలుసుకొనుట నాటి శిష్యుల పని కాదు, నేడు అది మన పని కూడా కాదు. వాటిని గూర్చిన జ్ఞానం దేవుని పరిధికి చెందినది, అది మన పరిధిలోని సంగతి కాదు. కనుక క్రీస్తు శిష్యులను, ఆయన ఎన్నుకొనిన సాక్షులను తెలుసుకొనవలసిన విషయం ఒకటి ఉంది. దానిని ప్రభువు ఇట్లు తెలియజేశాడు, పవిత్రాత్మ మీ పైకి వచ్చును, అప్పుడు మీరు దైవశక్తిని పొందుదురు అని. అపోస్తలుల కార్యాలు 1:8. అనగా క్రీస్తు శిష్యులు పరిమిత జ్ఞానులై ఉంటారు. పునీత పౌలు చెబుతున్నట్లు, నాటి శిష్యులు కానీ నేటి శిష్యులమైన మనము కానీ మన బలహీనతలను, అయోగ్యతలను గుర్తించాలి. పునీత పౌలు ఇట్లు వాకొన్నాడు, ఆధ్యాత్మిక సంపద కాలవారమైనను మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే అని అంగీకరించాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4:7. అయినప్పటికీ క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము మనకు ఉన్నది అని పౌలు
ఫిలిప్పీయులకు వ్రాశాడు 4:13. దేవుని విషయాలన్నీ మనం గ్రహించలేకపోయినా సరే ఆయన పవిత్రాత్మ మనకు అనుగ్రహింపబడటం వలన మనము దేవుని కార్యక్రమాలను దేవుని కృపా సహాయముతో సమర్థవంతముగాను శక్తివంతముగాను నిర్వహించగలుగుతాము. మీకు పవిత్రాత్మ అనుగ్రహింపబడును అని క్రీస్తు తేల్చి చెప్పిన పిమ్మట ఆయన పరలోకమునకు గొనిపోబడ్డాడు. అప్పుడు ఒక మేఘము ఆయనను క్రమ్మివేసినది కనుక వారి కనులకు క్రీస్తు ఇక కనపడలేదు అని లూకా వ్రాశాడు. అనగా క్రీస్తు తన శిష్యులకే కాక ఈ ప్రపంచానికి కూడా కనుమరుగైపోయాడు. ఈ విధముగా అప్పటి వరకు కంటికి కనిపించే క్రీస్తు సాన్నిధ్యం ఇప్పుడు మరుగైపోయినది, అగోచరమైనది లేక ముగిసినది. రక్షణ చరిత్రలో క్రొత్త శకం ప్రారంభమైనది. మొదటి దశ ప్రశాంతంగా ముగుస్తుంది. నవయుగం నిరాడంబరంగా ఆరంభమవుతుంది. క్రీస్తు మోక్షారోహణం చేశాడు. ఆయనను మేఘాలు క్రమ్మివేశాయి కనుక ఇక ఎవ్వరూ ఆకాశం వైపు తేరిపార చూస్తూ నిలబడి ఉండకూడదు. చైతన్యవంతంగా క్రీస్తు మనకు అప్పగించిన పనిలో నిమగ్నం కావాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు అకస్మాత్తుగా పర్వతం మీద ఒకనాడు రూపాంతరం చెందాడు. దివ్య స్వరూపంతో తేజోవంతంగా ప్రకాశించాడు. ఆ సమయంలో అక్కడ పేతురు, యాకోబు, యోహాను అను 3 శిష్యులు ఉన్నారు. ఆయన దివ్య రూపాన్ని చూచి వారు తన్మయం చెందారు. అక్కడే ఉండిపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందానుభూతిలో మునిగి తేలిపోవాలని వారు ఆశించారు. కనుకనే వారిట్లు విన్నవించారు కూడా, గురువా, మనమిచ్చట ఉండిపోవటం మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతుము అని అన్నారు. లూకా 9:33. కానీ ఆ సమయములో వారికి ఒక స్వరం మేఘం మధ్య నుండి వినిపించింది. ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసి కొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని ఆ స్వరం ఆదేశించింది. లూకా 9:35. అనగా ఈ శిష్యులు తమ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు చేయాలి. ఆయన సూచించిన బాటలో వాళ్ళు ప్రయాణించాలి. అయితే యేసుక్రీస్తు మోక్షారోహణం చేసినప్పుడు అలాంటి స్వరమేమీ వినిపించలేదు. కనుక వారు ఇంకనూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. క్రీస్తు ఆరోహణం చేసిన వైపునకు తేరిపార చూస్తూ ఉండిపోయారు. మేఘాల మధ్య కనుమరుగైపోయిన ఆ క్రీస్తును గూర్చి ఆ సమయంలో వారేమి ఆలోచిస్తూ అలా ఉండిపోయారో మనకు తెలియదు. లూకా సువార్తకారుడు మన ఈ ప్రశ్నకు బదులు చెప్పటం లేదు. కానీ క్రీస్తు పునరుత్థానం సమయంలో లాగానే ఇక్కడ కూడా 2 మనుషులు కనిపిస్తారు. వారు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. ఉత్థాన సమయంలో కనిపించిన ఆ 2 దూతలు మనుష్య కుమారుడు గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు విన్నారు కదా అని సూచించారు. అదే రీతిగా ఇప్పుడు కూడా ఆ 2 గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసువు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూశారో అట్లే ఆయన మరలా వస్తాడు అని తెలియజేశారు. వారిని గలిలయకు పంపివేశారు. సజీవుడైన క్రీస్తును మృతుల మధ్యన ఎలా వెదుకుచున్నారు అని ఒకనాడు స్త్రీలను ప్రశ్నించిన దూతలు ఇప్పుడు ఈ శిష్యులకు కూడా అదే సందేశమును వినిపిస్తూ గలిలయకు పొమ్మంటున్నారు. ఆయన కొరకు నీలి ఆకాశములో వెదకవద్దు అని అంటున్నారు. ఆయన మరలా తిరిగి వస్తాడని కూడా నొక్కి చెప్పారు. ఇక్కడ వారి దృష్టికి 3 అంశాలు తేబడ్డాయి. 1 క్రీస్తు ఉత్థానం, 2 ఆయన మోక్షారోహణం, 3 ఆయన తీర్పరిగా తిరిగి రావటం. ఈ అంశాలను వీరు ఈ లోకానికి ప్రకటించాలి. ప్రపంచ నలుమూలలా పర్యటించి ఈ విశ్వాస సత్యాలను, రక్షణాత్మకమైన సందేశాలను అందరికీ వినిపించాలి.
యేసుక్రీస్తుని మోక్షారోహణంతో ప్రారంభమైన శ్రీసభ వేద బోధనా బాధ్యత ఇక్కడ గుర్తు చేయబడినది. ఎక్కడైతే క్రీస్తు సువిశేష బోధన ప్రారంభించాడో ఆ గలిలయ ప్రాంతము నుండే శిష్యులు కూడా వేద బోధను ప్రారంభిస్తారు. క్రీస్తు ప్రారంభించి ముగించిన అనంతరం అదే వేద బోధను, రక్షణాత్మక సందేశమును శిష్యులు కొనసాగిస్తారు. ఇది విశ్వజనీన శ్రీసభ యొక్క సువార్తీకరణోద్యమం, సర్వమానవ రక్షణోద్యమం కూడా ఇదే. ఈ ఉద్యమంలో మరి 2 అంశాలు ఉన్నాయి. 1, పాస్కా పరమరహస్యం మీద ధ్యానం చేయటం. 2, ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయడం. అందువలననే శిష్యులు యెరూషలేమునకు చేరుకొని క్రీస్తు పరమ రహస్యంపై ధ్యానిస్తూ నిరంతర ప్రార్థనలో నిమగ్నమయ్యారు. ధ్యానం, ప్రార్థనం చేయటం ద్వారా వీరు క్రీస్తుతో ఐక్యమై జీవించటానికి అవకాశం ఏర్పడింది. ఇవి 2 లేకుంటే క్రీస్తు శిష్యులు సోమరిపోతులయ్యే ప్రమాదం ఉంటుంది. వృధా కాలయాపనం చేసే అపాయం కూడా చోటు చేసుకుంటుంది. ముగింపులో ఇక్కడ మనం 2 అంశాలను సంక్షేపంగా చెప్పాలి. 1, క్రీస్తు మోక్షారోహణం మన దృష్టిని స్వర్గం వైపునకు మళ్లిస్తుంది. అక్కడ మహిమాన్విత సింహాసనముపై తండ్రి కుడిప్రక్కన కూర్చొని ఉన్న క్రీస్తు పరమరహస్యమును గూర్చి ధ్యానింప చేస్తుంది. మనలను మౌన ధ్యానంలో నడిపిస్తుంది. 2, మోక్షారోహణం చేసిన క్రీస్తు తన శిష్యులను ప్రపంచమంతటా పర్యటించుమని ఆదేశించాడు. సమస్త జనులకు సువార్తను బోధించి విమోచించుమని ఆజ్ఞాపించాడు. వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. దేవుడు రూపొందించిన రక్షణ ప్రణాళిక ద్వారా ప్రపంచమును రూపాంతరం చెందేలా చేయాలన్నదే దేవుని అభిమతం. అదే దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తం నెరవేరుస్తూ జీవించటమే క్రీస్తు శిష్యుల కర్తవ్యం. కనుక ఈనాటి మాట ఇది: ప్రేమతో క్రీస్తు సువార్తను బోధింపుము, భక్తితో లోకరక్షణము సాధింపుము.